హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ పార్ట్లో శ్రీవారి మెట్టు వరకు వచ్చినాం అండ్ ఈ వ్లాగ్లో అసలు ఎక్కుతున్నామా లేదా అన్న చూద్దాం. అంతకుముందు ఈ బ్యాగ్స్ అన్నీ మనం డిపాజిట్ కౌంటర్లో డిపాజిట్ చేయాలి. అండ్ ఇట్లాంటి స్క్విరల్స్ అయితే చాలా చూసిన, ప్రతి చెట్టు పైన 3-4 అని ఉంటుండే. ఇది స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ చాలామంది కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ అవుతారు అండ్ మేము కూడా ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మెట్లు ఎక్కడం. అండ్ ఇక్కడ చెకింగ్ కౌంటర్ కూడా ఉంది ఒకటి. సో ఇంకట్లా స్టార్ట్ అయిపోయి ఫైనల్గా 300 స్టెప్స్ అయితే ఎక్కేసినాం. సో ఇంకా చాలా ఎక్కాలి. ఇంకా మధ్యలో కొంచెం ఆగుదామని చెప్పి కూర్చున్నా. ఆయాసం వస్తుంది అన్ని స్టెప్స్ ఎక్కినాక, చెమటలు కారుతున్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నేను ఎంత ఇన్కేపబులో ఫిజికలీ. సో మీరు కూడా అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్సర్సైజులు కానీ కార్డియోస్ కానీ అవన్నీ చేస్తూ ఉండండి. సో దట్ ఇట్లాంటి టైం వచ్చినప్పుడు మనకే చాలా వర్క్ అవుతుంది. స్టెప్స్ ఎక్కినాము. ఇంకట్లా మధ్యలో మాజాలు ఓఆర్ఎస్లు అన్నీ తాగుతూ స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇక్కడ ఒక ముసలమ్మని కలిసినాం. మా డాడీ ఇంటరాక్ట్ అయినారు. ఐ షో యూ దాట్. ఎంతసేపు అయింది మీరు స్టార్ట్ చేసి మెట్లు? 60 ఏళ్ళ మీకు? 75? అమ్మా. ఇంక ముసలమ్మని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా స్టార్ట్ అయిపోయినాం. అలా ఎక్కుతూ ఇంకా 1000th స్టెప్ వచ్చేసింది అనమాట. సక్సెస్ఫుల్లీ 1000 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాం. 88 more to go. Let's go. సో ఇవే లాస్ట్ స్టెప్స్ మా. ఫైనలీ రీచ్ అయిపోయినాం. ఎంత రిలీఫ్ ఉండేనో, చాలా మంచిగా అనిపించింది స్టెప్స్ ఎక్కినాక. అండ్ నేను వచ్చే దారిలో కొన్ని విజువల్స్ చూసిన, అవన్నీ మీకు చూపిస్తా. చాలా బాగుండే. రంగు రంగు రెక్కలున్న సీతాకోకసిలుకల్లే సెంగు సెంగుమంటాందే మనసు. తొంగి తొంగి చూసేటి మబ్బు సాటు మెరుపల్లే పొంగి పొంగిపోతాందే మనసు. ఈ గాలిలో ఏమున్నదో రాగాలే తీసింది ప్రాణం. దారారిరో దారారిరో అని పాడేదో పాడిస్తుంది ఆనందం. ఇంతందంగా ఉంటుందా ఈ లోకం? అండ్ ఎస్, ఇది ది ఎండ్ అన్నమాట. అయిపోయింది, ఎక్కేసినాం. ఎన్ని స్టెప్స్? 2388 ఐ గెస్. సో మేము స్టార్ట్ అయింది అయితే 11 o'clock స్టార్ట్ అయినాం మెట్లు ఎక్కడం. అండ్ టైం ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఎక్కినప్పటి నుంచి ఆ నోరుకి అసలు రెస్టే లేదు. అంటే అది మాజాలు, మామిడికాయలు, మోసంబి జ్యూస్లని అసలు ఎక్కినప్పటి నుంచి అందుకే ఫస్ట్ ఎక్కింది. ఫస్ట్ ఎక్కి తింటుంది, బర్రె పందిలా తింటుంది. నాకు కూడా ఒక చెల్లెలు ఉంది, తిండి పోతు తిని తిని డ్రమ్ములా ఉంటుంది తినుకుంటా. ఫస్ట్ ఎక్కింది, నేనే ఫస్ట్ అంట. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ఎవ్వరు లేరు. అందరు ఎక్కుతున్నారు. ఈ సెకలే వద్దనేది నవ్వుతున్నావు. ముసలి లేదు అంటే పెద్దోళ్ళు లేరు, చిన్నోళ్ళు లేరు, ముసలి లేదండి, అన్ని క్రొకడైల్ లేదా వచ్చిందండి వయ్యారి. ముసలి అంటే ముసలోళ్ళు లేరు అని అర్థం. ఇప్పుడు రూమ్కి వెళ్ళినాక నేను మీకు చూపిస్తాను రూమ్ ఎట్లా. బాయ్. హలో. సో ఇప్పుడు రూమ్ కోసం పద్మావతి కాంప్లెక్స్కి వెళ్ళాలి. అండ్ మేము అట్లా పద్మావతి కాంప్లెక్స్ దగ్గర ఆగినప్పుడు ఇప్పుడే శివజ్యోతి అక్కని చూపిస్తాను. ఇది మేము దిగిన ఫోటో శివజ్యోతి అక్కతోని. ఇది మనం ఉండే రూమ్స్ అన్నమాట. మాతోశ్రీ వకులాదేవి రెస్ట్ హౌస్.
సో రూమ్ మాత్రం చాలా బాగుంటుంది, చూపిస్తాం. టైం 5 అవుతుంది అండ్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి తినడానికి బయటకు వచ్చినాం. మేము పక్కనే ఉన్న ఫాస్ట్ ఫుడ్లో నూడిల్స్ చెప్పుకున్నాం. మన నూడిల్స్ అయితే వచ్చేసినాయి అండ్ టేస్ట్ కూడా బాగుండే. సో ఇది శ్రీవారి ఫాస్ట్ ఫుడ్స్ అనమాట. మా రూమ్ పక్కన నందకం అని రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్కి కింద ఈ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది అనమాట. టిఫిన్స్, ఫాస్ట్ ఫుడ్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా మనకి టైం ఉందని చెప్పి అట్లా బయటికి వచ్చేసినాం. ఇక్కడ వెంగమాంబ సన్నిధిలో అన్నదానం ఉంటుంది. సో అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అందుకే ఇంకా అక్కడ డిన్నర్ చేసుకుందామని చెప్పి స్టార్ట్ అయినాం. మేము స్టార్ట్ అయినప్పుడు అయితే ఎక్కువ వర్షం లేకుండే, కానీ క్లౌడీగా ఉండే వెదర్ మొత్తం. అండ్ లోపలికి ఎంటర్ అయినామో లేదో మొత్తం ఇట్లా మబ్బులు ఉండే, ఫుల్ వర్షం పడ్డది. ఎక్కడ జనాలు ఇంక అక్కడనే ఆగిపోయి ఉండే. సో మేము కూడా ఇంకా కొంచెంసేపు ఆగి అక్కడి నుంచి అన్నదాన సన్నిధిలోకి వెళ్ళిపోయినాం. సో ఇది ఆ ప్లేస్ అన్నమాట. అండ్ ఇక్కడ నీట్గా అరిటాకుల్లో ఫస్ట్ కొంచెం స్వీట్, ఒక పచ్చడి, ఒక కర్రీ, అన్నం, సాంబార్, పెరుగు అన్నీ సర్వ్ చేస్తారు. అండ్ వీళ్ళ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది, సర్వీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అట్ వన్స్ నియర్లీ 500 to 1000 పీపుల్ని అకామిడేట్ చేస్తుంది. మేము తినేటప్పటికి కూడా ఇంకా ఫుల్ వర్షం పడుతుండే. సో ½ an hour ఇట్లా బయట వెయిట్ చేసినాం. సో ఇవి పంచక్షేత్రాలంట. ఇందులో శ్రీశైలం ఉంటుంది అండ్ ఇంకేవో ప్లేసెస్ ఉన్నాయి, నేను సరిగ్గా నోట్ చేయలేదు అవి. మీకు ఆ మిగతా ప్లేసెస్ తెలిస్తే నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. ఎక్స్పీరియన్స్ మొత్తం నానిపోయి మామూలు ఫ్రస్ట్రేషన్ లేదు. సో ఇంకా ఫుల్ వర్షంలో తడిచినాక పక్కనే ఉన్న కాఫీ షాప్లో కాఫీ తాగడానికి వచ్చేసినాం. మొత్తం నడిచిపోయాను, చప్పులు చేతిలో పట్టుకున్నాం. No words. Crying is only coming. ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడ వరకే. సో నెక్స్ట్ వ్లాగ్లో సెకండ్ డే కాదు థర్డ్ డే ఏమేమి చేసినామో చూపిస్తా. దాట్స్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.